Hi friends, welcome back to the another video. And today we unboxing Boya M1 mic. ఇది చాలా మంది యూట్యూబర్స్ వాడతారు అండ్ రికమెండ్ కూడా చేస్తారు. మైక్రోఫోన్ క్వాలిటీ కావచ్చు, నాయిస్ రిడక్షన్ కావచ్చు బాగా చేస్తుంది ఇది. ఇవాళ ఇది అన్బాక్సింగ్ చేద్దాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అండ్ ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. లైక్ అండ్ షేర్ చేయండి. మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. అండ్ లెట్స్ గో టు ద వీడియో. ఫ్రెండ్స్, ఇది బోయా M1 మైక్. ఇక్కడ బోయా బై M1 అని ఇక్కడ రాసింది. సూపర్ సౌండ్ ఫర్ ప్రెజెంటేషన్స్ అండ్ వీడియో రికార్డింగ్ అని రాసింది. కంపాటబుల్ విత్ ఫోన్స్, మొబైల్స్ అండ్ ల్యాప్టాప్స్, కెమెరాస్ అని ఇక్కడ రాసింది. బ్యాక్ సైడ్ చూసుకుంటే ఫీచర్స్ అని రాసింది. క్లిప్ ఆన్ మైక్ ఫర్ స్మార్ట్ ఫోన్స్, DSLRs, క్యామ్కార్డర్స్, ఆడియో రికార్డర్స్, పీసీస్ ఎక్సెట్రా అని ఇక్కడ రాసింది. Omnidirectional Condenser మైక్రోఫోన్ అని చెప్పి ఇక్కడ రాసింది. అంటే 360 degrees సౌండ్ ఇది రికార్డ్ చేయగలదు. హై క్వాలిటీ కండెన్సర్ యూజ్ చేశారని ఇక్కడ రాశారు. లో హ్యాండ్లింగ్ నాయిస్ అని చెప్పి, లో నాయిస్ తీసుకుంటుందని చెప్పి చెప్తున్నారు. అండ్ LR44 బ్యాటరీతో ఇది రన్ అవుతుంది. అండ్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీ రేంజ్ ఉంది. 65 Hz టు 18 kHz వరకు తీసుకోగలదు. అండ్ సిగ్నల్ అండ్ నాయిస్ 74 dB అని చెప్పి రాసింది. ఇక్కడ అవుట్పుట్ ఇంపిడెన్స్ 1000 ohms ఆర్ లెస్ అని ఇక్కడ రాసింది. అండ్ కనెక్టర్ 3.5 mm కనెక్టర్ అని ఇక్కడ రాసింది. వెయిట్ వచ్చేటప్పటికి మైక్రోఫోన్ది 2.5 grams, మైక్రోఫోన్ మాడ్యూల్ 18 grams. ఇక్కడ చూడొచ్చు ఒకసారి స్పెసిఫికేషన్స్ మీరు. ఒకసారి మైక్ ఓపెన్ చేద్దాం. దీంట్లో ఒక పౌచ్ వచ్చింది. ఈ పౌచ్లో ఏమేమి వచ్చినాయో ఒకసారి ఓపెన్ చేసి సెటప్ చేస్తాను. చూడొచ్చు, దీంట్లో ఒక మైక్రోఫోన్ వచ్చింది. ఇది మైక్రోఫోన్. అండ్ ఒక పౌచ్ వచ్చింది. ఇది ఎయిర్ సౌండ్ రాకుండా ఇది యూజ్ చేయాలి. ఇలా యూజ్ చేస్తే మన వాయిస్లో నుంచి వచ్చే ఎయిర్ సౌండ్ ఇది క్యాప్చర్ చేయదు. అండ్ దీనికి ఒకటి 3.5 mm జాక్ని దీంట్లో ఇన్సర్ట్ చేసి యాంప్లిఫైర్ కనెక్ట్ చేసి కూడా యూజ్ చేసుకోవచ్చు. పేపర్ వర్క్ ఇచ్చారు కొంత. ఇది స్టిక్కర్, బోయా స్టిక్కర్ ఒకటి ఇచ్చారు. అండ్ ఇది వారంటీ కార్డ్, ఇది యూజర్ మాన్యువల్ ఒకటి ఇచ్చారు. సైడ్ పెట్టేద్దాం. ఇది పౌచ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. అండ్ మైక్ చూసుకుంటే ఇది పవర్ మాడ్యూల్. దీంట్లో బ్యాటరీ ఇన్సర్ట్ చేయాలి. బ్యాటరీ కూడా బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తారు. చూసుకోవచ్చు, నేను ఇన్సర్ట్ చేశాను. ఇది ఇక్కడ ప్లస్ మైనస్ అని చెప్పి ఇండికేషన్స్ ఉన్నాయి. అది యూజ్ చేసుకుని మీరు బ్యాటరీ ఇన్సర్ట్ చేసి ఇలా ఫిట్ చేసేయచ్చు. అండ్ ఇది మైక్రోఫోన్. ఇది ఒకటి క్లిప్ ఇచ్చారు. క్లిప్ కూడా బాక్స్లో ఇచ్చారు. ఇది నేను ఫిట్ చేశాను దీనికి. ఒకసారి దీని ల్యాప్టాప్ కనెక్ట్ చేసి దీని వాయిస్ ఎలా ఉందో కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇది బోయా M1 మైక్. నేను ల్యాప్టాప్ కనెక్ట్ చేశాను. ఒకసారి వాయిస్ క్వాలిటీ చెక్ చేయండి. అండ్ నేను ఫస్ట్ స్టార్టింగ్ ఇంట్రో కూడా నేను దీంతోనే ఇచ్చాను. ఒకసారి వాయిస్ ఎలా ఉందో చెక్ చేయండి. అండ్ ఈ మైక్రోఫోన్ యూట్యూబర్స్ కావచ్చు, లేదా వీడియో రికార్డ్ చేసే వాళ్ళకి కావచ్చు, వాయిస్ ఓవర్స్ ఇచ్చే వాళ్ళకి కావచ్చు చాలా యూజ్ అవుతుంది ఇది. ఎందుకంటే ఇది నాయిస్ రిడక్షన్ చేస్తుంది. ఎక్కువ నాయిస్ ఇది తీసుకోదు. ఇది ఓమ్ని డైరెక్షనల్ మైక్. 360 degrees ఇది రికార్డ్ చేయగలదు. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ నేను వీడియో చేసినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.